నమస్తే నిన్నాల్ని వెల్కమ్ టు స్టోరీ బోర్డ్. దేశంలో జీఎస్టీ సంస్కరణలో అమలు ప్రకటన వచ్చేసింది. సెప్టెంబర్ 22 నుంచి జీఎస్టీ రేట్లు తగ్గుతాయని కేంద్రం దేశ ప్రజలకు గుడ్ న్యూస్ చెప్పింది. ట్రంప్ భారీ టారిఫ్ల ఆందోళన తరుణంలో జీఎస్టీ రేట్ల తగ్గింపుతో దేశీయ వినియోగం పెంచాలి అనేది కేంద్రం వ్యూహంగా కనిపిస్తోంది. ఇక అదే సమయంలో ఆర్థిక వృద్ధికి ప్రధాన ఉత్ప్రేరకంగా ఉన్నటువంటి మధ్యతరగతికి బూస్ట్ ఇచ్చేలా కొత్త జీఎస్టీ స్లాబులను ప్రకటించారు. మొత్తం మీద జీఎస్టీ అమల్లోకి వచ్చిన 8 ఏళ్ల తర్వాత జరిగిన సంస్కరణ ఎటువంటి ఫలితాలనిస్తుంది అనేది అందరిలో ఆసక్తి రేపుతున్న అంశం. అదే సమయంలో జీఎస్టీ రేట్ల తగ్గింపు కారణంగా వచ్చేటువంటి 45,000 కోట్లకు పైగా నష్టాన్ని కేంద్రం ఎలా పూడ్చుకుంటుంది అనేది కూడా చూడాల్సి ఉంది. ఇదే అంశంపై వాటి స్టోరీ బోర్డ్ చూద్దాం. కొత్త జీఎస్టీ రేట్ల ప్రకటనతో దేశ ప్రజలకు పండుగ సీజన్ ముందే వచ్చినట్టయింది. ప్రధాని చెప్పినట్టుగానే నిత్యావసరాలు చాలా వరకు తక్కువ పన్ను రేట్లోకి వచ్చేశాయి. ఇన్సూరెన్స్ రంగానికి జీఎస్టీ మినహాయింపుపై అన్ని వర్గాల నుంచి హర్షం వ్యక్తమవుతోంది. జీఎస్టీ హేతుబద్ధీకరణ సరే, కేంద్రం నష్టాన్ని ఎలా పూడ్చుతుంది? రాష్ట్రాలకు వచ్చే రెవెన్యూ నష్టాన్ని ఎలా భర్తీ చేస్తుంది? జీఎస్టీ స్వరూపంలో కేంద్రం కీలక మార్పులు తీసుకొచ్చింది. ఇకపై స్టాండర్డ్, మెరిట్ పేరుతో జీఎస్టీలో 2 స్లాబులుంటాయి. వాటిలో ఒకటి 5% కాగా రెండోది 18%. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన బుధవారం ఉదయం నుంచి రాత్రి వరకు 10:30 గంటల సేపు కొనసాగిన జీఎస్టీ పాలక మండలి 56వ సమావేశం ఈ నిర్ణయం తీసుకుంది. దీని ప్రకారం 12%, 28% పన్ను స్లాబులు ఇక ఉండవు. గుట్కా, పొగాకు ఉత్పత్తులు, సిగరెట్లపై మినహా మిగిలిన ఉత్పత్తులపై పన్ను మార్పులు ఈ నెల 22 నుంచే అమల్లోకి రానున్నాయి. भारत सरकार ने राज्यों के साथ मिलकर के एक बहुत बड़ा निर्णय किया है और बहुत महत्वपूर्ण निर्णय है. अब जीएसटी और भी ज्यादा सिंपल हो गया है, सरल हो गया है. जीएसटी के मुख्यतः 2 ही रेट रह गए हैं, 5% और 18%, 5% और 18%. और 22 सितंबर सोमवार जब नवरात्र का पहला दिन है और ये सारी चीजों का मातृशक्ति को संबंध तो बहुत ही रहता है और इसलिए नवरात्रि के इस प्रथम दिवस पर जीएसटी का जो एक रिफॉर्म वर्जन है, नेक्स्ट जनरेशन रिफॉर्म किया हुआ, वो लागू हो जाएगा. తల నూనెలు, కార్న్ ఫ్లేక్స్, టీవీలు, వ్యక్తిగత ఆరోగ్య ఉత్పత్తులు వంటి వాటిపై పన్ను తగ్గనుంది. రోటీ, పరోటాలపై జీఎస్టీ 0. ప్రాణాధార ఔషధాలపై ఎటువంటి పన్ను లేదు. ఖరీదైన కార్లు, పొగాకు ఉత్పత్తులు, సిగరెట్లపై ప్రత్యేకంగా 40% స్లాబును ప్రతిపాదించారు. దాదాపుగా వ్యక్తిగత వస్తువులన్నింటికీ పన్ను తగ్గించడం ద్వారా దేశీయ వినిమయాన్ని పెంచి అమెరికా సుంకాల భారం నుంచి కొంత ఉపశమనం పొందాలని ప్రభుత్వం భావిస్తోంది. దేశీయ వాణిజ్యాన్ని పరుగు పెట్టించేందుకు వినియోగాన్ని గణనీయంగా ప్రోత్సహించే దిశగా నిర్ణయాలు తీసుకున్న జీఎస్టీ మండలి పండగ సీజన్ను మరింత ఉత్సాహభరితంగా మార్చింది. వ్యక్తిగత ఆరోగ్య బీమా పథకాలపై జీఎస్టీ రద్దు చేయడం కోట్ల మందికి బీమాను చేరువ చేసేందుకు ఉపయోగపడనుంది. అన్ని నిర్ణయాలను ఏకాభిప్రాయంతో తీసుకున్నామని, ఏ ఒక్క రాష్ట్రం వీటిని వ్యతిరేకించలేదని నిర్మలా సీతారామన్ తెలిపారు. అంతకుముందు వచ్చేటప్పుడు మనకి జీఎస్టీ వచ్చేటప్పటికి 28% ఉండేదండి, 1% సెస్ ఉండేది. టోటల్గా వినియోగదారుడు ఎవరైతే ఉన్నారో 29% జీఎస్టీ కానీ సెస్ రూపంలో కానీ కట్టేవాళ్ళు. నిన్న రాత్రి హానరబుల్ ఫైనాన్స్ మినిస్టర్ గారు ఇచ్చిన దీని ప్రకారం ఏంటంటే వెహికల్స్ బిలో 1000 cc ఇంజిన్ అండ్ లేదా 1200 cc ఇంజిన్ లోపు ఉన్న వెహికల్స్ ఏవైతున్నాయో వాటిని జీఎస్టీని 28% నుంచి 18% తగ్గించడం జరిగిందని ప్రకటించడం జరిగింది. సో దీనివల్ల ఈవెంచువల్గా జీఎస్టీ హ్యాస్ కమ్ డౌన్ బై ఫ్రమ్ 28% to 18% అండి. దీనివల్ల ఏంటంటే కస్టమర్స్ అనేదానికి చాలా బెనిఫిట్ అవుతుంది. ఇది ఏ రకంగా అంటే జీఎస్టీలో 10% ఒకేసారి తగ్గుతామనంటే బేస్ రేట్ మీద, మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ మీద 10% తగ్గుతామంటే అప్రాక్సిమేట్ ఒక్కొక్క కారుకి వచ్చేటప్పుడు 40,000 నుంచి ఒక 80,000-90,000 వరకు కూడా తగ్గే ఛాన్సెస్ ఉన్నాయండి ఒక్కో మోడల్ను బట్టి. సామాన్య ప్రజల జీవితాలను మెరుగుపరచడం, ఆర్థిక రంగాన్ని బలోపేతం చేయడం లక్ష్యంగా జీఎస్టీ రేట్ల హేతుబద్ధీకరణపై స్థూలంగా ఒక ప్రతిపాదనను కేంద్రం రూపొందించింది. దీనిపై జీఎస్టీ మండలి ఉమ్మడిగా నిర్ణయం తీసుకుంది. జీఎస్టీ రేట్లలో కొత్త మార్పులతో చిరు వ్యాపారులు, రైతులు, మధ్యతరగతి, మహిళలు, యువతకు మేలు జరుగుతుందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. సామాన్యులంటే మధ్యతరగతి కుటీ బెంకులు అనుకుంటే మాత్రం మధ్యతరగతి వాళ్ళకి జీఎస్టీ తగ్గిందంటే ఆటోమేటిక్గా కొంత ఊరటే లభిస్తుంది ఎవరికైనాను. మాలాంటి వాళ్ళకి, వేతన జీవులందరికీ కూడా కొంత ఊరటే, ఏదో ఎక్కువ ఖర్చు అయ్యేది ఆదాయం మిగిలినట్టుగా అనిపిస్తుంది. మాకు ఆదాయం సేవ్ చేసినట్టే ఉంటుంది అదంతాను.
కాబట్టి జీఎస్టీ తగ్గించడం సెంట్రల్ గవర్నమెంట్ ఇది కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ అన్ని రకాలుగా ప్రజల్ని చూడాలని చూస్తోంది కాబట్టి ఇది మా అందరికీ సంతోషకరమైన వార్తే. చాలా సంతోషం అండి తగ్గించినందుకు. ఈ బెనిఫిట్ని మేము వచ్చే నెల నుంచి పొందుతామని ఆశిస్తున్నాం. ప్రధానంగా ఇన్సూరెన్స్ రంగానికి జీఎస్టీ నుంచి మినహాయింపు ఇచ్చారు. అన్ని రకాల హెల్త్, లైఫ్, టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీలపై జీఎస్టీ నుంచి మినహాయింపు ఇచ్చారు. ఈ క్రమంలో ఇన్సూరెన్స్ ప్రీమియం తగ్గుతుందని బీమా రంగ నిపుణులు అంచనా వేస్తున్నారు. అయితే ఈ తగ్గింపు పూర్తి స్థాయిలో అమలు కాకపోవచ్చనే అంచనాలు లేకపోలేదు. ఇన్సూరెన్స్ కంపెనీలకు ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ సదుపాయం ఉండని తరుణంలో పూర్తి స్థాయిలో పన్ను తగ్గింపు బదిలీ ఇన్సూరెన్స్ చెల్లింపుదారులకు బదిలీ కాదని, కాకపోతే ప్రస్తుత ప్రీమియంలో ఎంతో కొంత తగ్గుదల ఉంటుందని ఊహిస్తున్నారు. ఇది ఎంత అనేది ఆయా కంపెనీల ఆదాయ వ్యయాల నిష్పత్తిపై ఆధారపడి ఉంటుందని చెబుతున్నారు. ఇక్కడ ఎంత తగ్గుతుందనే విషయాన్ని పక్కన పెడితే ఇన్సూరెన్స్ రంగాన్ని జీఎస్టీ నుంచి మినహాయించడంతో చిరకాల డిమాండ్ నెరవేరిందని ఆ పరిశ్రమ వర్గాలు సంతోషపడుతున్నాయి. ఈ చర్య ఇన్సూరెన్స్ రంగ భవిష్యత్తుకు ఢోకా లేకుండా చేస్తుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. Exemption of GST on all individual life insurance policies, whether term life, ULIP or endowment policies, and reinsurance thereof, to make insurance affordable for common man and increase the insurance coverage in the country. Exemption of GST on all individual health insurance policies, including family floater policies and policies for senior citizen, and reinsurance thereof to make insurance affordable for the common man and increase the insurance coverage in the country. కేంద్ర ప్రభుత్వ తాజా ప్రకటనపై పలువురు ప్రముఖులు హర్షం వ్యక్తం చేశారు. దీపావళి కానుక అద్భుతంగా ఉందని కితాబిచ్చారు. ఇప్పుడు కిరాణా సామాగ్రి తక్కువకే లభిస్తుంది, ఆరోగ్య సంరక్షణ ఖర్చు తగ్గుతుంది, విద్య అందుబాటు ధరలో ఉంటుంది, రైతులకు మద్దతు దొరుకుతుందని ప్రముఖ పారిశ్రామికవేత్త హర్ష గోయంకా ఎక్స్లో పోస్ట్ చేశారు. లే, మేలుకో, గమ్యం చేరే వరకు విశ్రమించొద్దు, దయచేసి మరిన్ని సంస్కరణలు తీసుకురండని మరో పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా ఎక్స్లో పేర్కొన్నారు. అయితే జీఎస్టీ హేతుబద్ధీకరణతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు వచ్చే నష్టం పరిస్థితి ఏంటనే చర్చ కూడా జరుగుతోంది. అయితే ఈ విషయంలో కూడా కేంద్రం ముందే వ్యూహరచన చేసిందని నిపుణులు చెబుతున్నారు. జీఎస్టీ రేట్ల తగ్గింపు కారణంగా మొదట్లో ఆదాయం తగ్గినా క్రమంగా పూర్వస్థితికి వస్తామని చెబుతున్నారు. పైగా జీఎస్టీ సంస్కరణ లక్ష్యమైన వినియోగం పెరిగితే ఖచ్చితంగా నష్టం పూడుతుందని కూడా కేంద్రం ధీమాగా ఉంది. అయితే రాష్ట్రాలు మాత్రం తమ రెవెన్యూ నష్టంపై ఆందోళన చెందుతున్నాయి. ఇప్పటికే విపక్ష పాలిత రాష్ట్రాలు తమ సంగతేంటో తేల్చాలని కేంద్రాన్ని డిమాండ్ చేశాయి. ఈ పరిస్థితుల్లో జీఎస్టీ 2.0 లాభ నష్టాలపై ఎస్బీఐ రీసెర్చ్ నివేదిక ఆశాజనకంగానే ఉండడం ఊరట కలిగిస్తోందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. జీఎస్టీ 2.0తో రాష్ట్రాలకు నికరంగా లాభమేనని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రీసెర్చ్ నివేదిక విశ్లేషించింది. జీఎస్టీ 2.0 పేరుతో విడుదల చేసిన నివేదికలో ఈ విషయాన్ని పేర్కొంది. రాష్ట్రాల ఆదాయాన్ని 14% పెంచి రక్షించాలని జీఎస్టీ విధానాన్ని రూపొందించగా గత 5 ఏళ్లలో రాష్ట్రాలు 63,265 కోట్లు అదనంగా పొందాయని తెలిపింది. జీఎస్టీ ఆదాయం పెంచుకోవడం ద్వారా ప్రతి 100 రూపాయల జీఎస్టీలో రాష్ట్రాలకు దాదాపు 70 రూపాయల 5 పైసలు వస్తున్నట్లు వివరించింది. జీఎస్టీ ప్రవేశపెట్టినప్పుడు రాష్ట్రాలకు 5 ఏళ్ల వ్యవధిలో 14% వార్షిక ఆదాయ పెరుగుదలకు హామీ ఇచ్చారు. విలాస వస్తువులు, హానికర ఉత్పత్తులపై సెస్ వసూలు చేసి ఆదాయ లోటును భర్తీ చేస్తామని పేర్కొన్నారు. కానీ కరోనా మహమ్మారి కారణంగా ఆదాయ లోటు పెరిగింది. కేంద్రం 2.69 లక్షల కోట్ల రుణాలు తీసుకుని ఆ మొత్తాన్ని రాష్ట్రాలకు అందించింది. మొత్తంగా రాష్ట్రాలు 9.14 లక్షల కోట్ల పరిహారం పొందాయి. ఇది హామీ ఇచ్చిన మొత్తంతో పోలిస్తే 63,265 కోట్లు అధికమని ఎస్బీఐ రీసెర్చ్ పేర్కొంది. 2025-26 ఆర్థిక సంవత్సరంలోనూ రాష్ట్రాలు జీఎస్టీ పేరంగా నికర ఆదాయంతోనే ఉంటాయని ఎస్బీఐ రీసెర్చ్ అంచనా వేసింది. 9.5% నికర జీఎస్టీ రేటుతో అదనంగా 52,000 కోట్ల రూపాయల ఆదాయం వస్తుందని, దీంట్లో రాష్ట్రాలకు కేంద్రానికి 26,000 కోట్ల రూపాయల చొప్పున వస్తుందని వివరించింది. రాష్ట్రాల వారీగా అంచనాలు కూడా నివేదికలో పేర్కొంది. ఉదాహరణకు ఆంధ్రప్రదేశ్కు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో జీఎస్టీ అంచనా ఆదాయం 35,863 కోట్లుండగా జీఎస్టీ సవరణ అనంతరం 52,622 కోట్ల వరకు ఆదాయం లభిస్తుందని ఎస్బీఐ రీసెర్చ్ అంచనా వేసింది. అంటే 16,759 కోట్ల వరకు ఆదాయం పెరగనుందని పేర్కొంది. తెలంగాణ విషయానికొస్తే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో జీఎస్టీ ఆదాయం 42,075 కోట్లొచ్చే అవకాశం ఉండగా సవరణ తర్వాత 8,705 కోట్లు అదనంగా
మొత్తం 50,779 కోట్లు రావచ్చని నివేదిక వెల్లడించింది. గతంలో జూలై 2018, అక్టోబర్ 2019లో రేట్లు తగ్గించినప్పుడు తాత్కాలికంగా 3-4% రాబడి తగ్గినా తర్వాత 5-6% వృద్ధితో రాష్ట్రాలకు మరింత ఆదాయం వచ్చిందని పేర్కొంది. మొత్తంగా 1,00,000 కోట్ల రూపాయల అదనపు ఆదాయం వచ్చిందని పేర్కొంది. జీఎస్టీ వ్యవస్థ గిరాకీని పెంచడమే కాకుండా పన్ను వ్యవస్థను సరళీకరించిందని తెలిపింది. ఈ అంచనాలను దృష్టిలో పెట్టుకున్న గత 8 ఏళ్ల జీఎస్టీ ఆదాయాన్ని విశ్లేషించినా అంత కంగారు పడాల్సిన అవసరం లేదని కేంద్ర ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. దేశంలో జీఎస్టీ ప్రవేశపెట్టినప్పుడు కూడా పలు రకాల పన్నులు ఎత్తేసి ఒకటే పన్ను అంటే ఆదాయం తగ్గుతుందని భయపడ్డారని గుర్తు చేశాయి. కానీ వాస్తవం వేరేగా ఉందని గణాంకాలు రుజువు చేశాయని తెలిపాయి. జీఎస్టీ ఆదాయ స్థిరీకరణకు కాస్త సమయం పట్టిందని, ఒక్కసారి జీఎస్టీ ఆదాయ స్థిరీకరణ జరిగిన తర్వాత పన్ను వసూళ్లు క్రమంగా పెరిగాయని విశ్లేషించాయి. ఇప్పుడు కూడా నష్టాలు వాటిని పూడ్చుకోవడంపై పక్కా అంచనాలు వేసుకున్నాకే కేంద్రం జీఎస్టీ హేతుబద్ధీకరణ నిర్ణయం తీసుకుందని చెబుతున్నాయి. ఇక్కడ జీఎస్టీ రేట్ల తగ్గింపు కంటే ఆ ప్రకటన వచ్చిన సమయం గురించి ఎక్కువ చర్చ జరుగుతోంది. ట్రంప్ టారిఫ్ల ప్రభావంతో దేశంలో కొన్ని రంగాలపై తీవ్ర ప్రభావం పడింది. ఇలాంటి సమయంలో వెలువడ్డ జీఎస్టీ రేట్ల ప్రకటన ఆశారేఖ అవుతుందనే అంచనాలున్నాయి. కానీ ఇది ఆశ మాత్రమే అవుతుందని, సమస్యకు పూర్తిగా పరిష్కారం చూపకపోవచ్చు అనే అభిప్రాయాలు లేకపోలేదు. దేశంలో కీలక సమయంలో జీఎస్టీ సంస్కరణలు అమల్లోకి వస్తున్నాయి. ఓవైపు ట్రంప్ టారిఫ్ల భయంతో ఎగుమతిదారులు ఆందోళన చెందుతున్న తరుణంలో, మరోవైపు దేశీయ వినియోగంపైన సందేహాలు నెలకొన్న టైంలో ప్రభుత్వం కొంత రిస్కుకు సిద్ధపడ్డట్టే కనిపిస్తోంది. మన పూర్తి శక్తిని మనం తెలుసుకోవాలనే పాలసీతో ట్రంప్ టారిఫ్లకు, వినియోగంపై పన్ను తగ్గింపుతో ధీటుగా బదులివ్వొచ్చనే ఆలోచన చేసింది. అయితే నిజంగా జీఎస్టీ రేట్ల తగ్గింపుతో ట్రంప్ టారిఫ్ల నుంచి పూర్తిస్థాయి ఉపశమనం దక్కుతుందా అంటే అవునని 100% చెప్పలేని స్థితి. ఇప్పటికే కొందరు నిపుణులు జీఎస్టీ రేట్ల తగ్గింపు ఆశావహ పరిణామమే కానీ టారిఫ్ల సమస్యకు పూర్తిస్థాయి పరిష్కారం కాదని చెబుతున్నారు. ఈ వాదోపవాదాల సంగతి ఎలా ఉన్నా మార్కెట్లో డిమాండ్ పెరిగితే ఎగుమతిదారులకు ఎంతో కొంత ఊరట దక్కుతుందని, అలా డిమాండ్ పెంచడానికైతే జీఎస్టీ రేట్ల తగ్గింపు ఉపయోగపడుతుందని అంచనా. దీంట్లో కూడా ఎలక్ట్రానిక్స్కి వచ్చేటప్పటికి 2 స్లాబులను సెట్ చేసినారు. ఒకటి 18%, రెండోది 28% సెట్ చేసినారు. 18% ఏమో సామాన్య మధ్యతరగతి వాళ్ళ కోసమని, 28% ఏమో కొంచెం ఉన్నత వర్గాలు, హయ్యర్ ఎండ్ మోడల్స్ అని కోసమని కొన్ని సెలెక్ట్ చేసినారు. ఇప్పుడు రీసెంట్గా ఈరోజు నిన్న అనౌన్స్ చేసిన సెంట్రల్ గవర్నమెంట్ ప్రకారము 28% ఉండే ఎయిర్ కండిషనర్స్ కానీ, 32 ఇంచెస్ టీవీస్ కానీ, పైన ఉండే టీవీస్ అన్నీ కూడా 18%లో చేసినారు. దీనివల్ల హయ్యర్ కస్టమర్సే కాకుండా మధ్యతరగతి వాళ్ళకు కూడా ఇది మంచి దసరా దీపావళికి మంచి అవకాశం ఇచ్చినట్లే సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు. ఇంతకుముందు అయితే 28% ఉండింది. 28%కి ఇప్పటికి 18% తగ్గడం వల్ల 10% అయితే డైరెక్ట్గా కస్టమర్కు ఆదా చేయబడుతుంది. అంటే ఇప్పుడు ఎయిర్ కండిషనర్స్ అప్రాక్సిమేట్గా ఒక 45,000 రూపాయలు అంటే ఇప్పుడు మీకు 40,000 రూపాయలు ఏసీ దొరుకుతుంది. అంటే 5,000 రూపాయల వరకు ఏసీ పైన, 32, 43 ఇంచుల పైన, 50 ఇంచుల పైన 3,000 నుంచి 10,000 వరకు కూడా తగ్గింపే కార్యక్రమం జరిగింది. ట్రంప్ టారిఫ్ల ప్రభావం ప్రధానంగా 5-6 రంగాలపై ఎక్కువగా ఉంది. వీటిలోనూ వస్త్ర పరిశ్రమ చాలా తీవ్రంగా ప్రభావితమవుతోంది. దీంతో ఈ రంగంలో ఉన్న లక్షలాది ఉద్యోగాలు ప్రమాదంలో పడ్డాయి. ఇప్పటికే ఉద్యోగాల తొలగింపు కూడా ప్రారంభమైంది. ఇలాంటి సమయంలో కొత్త మార్కెట్ల అన్వేషణ మొదలైనా ఆలోగా దేశీయ వినియోగం పెంచితే ఎగుమతిదారులకు నష్టాలు తగ్గి ఉద్యోగ కోతలకు అడ్డుకట్ట పడుతుందనే ఆశాభావం వ్యక్తమవుతోంది. వస్త్ర పరిశ్రమకు సంబంధించిన ఉత్పత్తుల్ని 5% స్లాబులోకి తీసుకురావడం ద్వారా కేంద్రం మార్కెట్ డిమాండ్ను బాగా పెంచే పనిచేసింది. సాధారణంగా మన భారతీయ మనస్తత్వం ప్రకారం ధరలు తగ్గినప్పుడు అనుకున్న దానికంటే ఎక్కువ కొనడం అలవాటే. ఆ అలవాటుని నమ్ముకునే ఇప్పుడు కేంద్రం జీఎస్టీ పేరుతో మాస్టర్ ప్లాన్ వేసిందనే చర్చ జరుగుతోంది. ఈ ప్లాన్లో కాస్త రిస్కున్న ధైర్యే సాహసే లక్ష్మి అనుకుని కేంద్రం రంగంలోకి దిగినట్టు కనిపిస్తోంది. మోడీ గారి 11 సంవత్సరాల పాలనలో తీసుకున్న అత్యుత్తమ విధాన నిర్ణయం జీఎస్టీ తగ్గింపు. ఈ పన్ను తగ్గింపు సామాన్యులకు ఎనలేని మేలు చేస్తుంది. దానికి తోడు కంపెనీల లాభాలను కూడా పెంచుతుంది. అయితే ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక మాంద్యం నెలకొని ఉన్న ఈ వాతావరణంలో మోడీ ప్రభుత్వం తీసుకున్న ఈ సాహసోపేత నిర్ణయాన్ని అభినందించక తప్పదు. భారతదేశం చుట్టుపక్కల ఉన్న దేశాలు గత 3 దశాబ్దాల్లో అనూహ్య ప్రగతిని సాధించాయి. గతంలో మనకన్నా వెనకబడిన చైనా ఈరోజు మనకన్నా 4-5 ఇంతల సంపన్న దేశం అయింది. అదేవిధంగా టైవాన్, సింగపూర్, సౌత్ కొరియా వంటి దేశాలు మనకు అందనంత ఎత్తుకు ఎదిగాయి. స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి సోషలిస్టు విధానాల ఉచ్చులో చిక్కుకున్న భారతదేశం ఈ రోజుకి కోలుకోలేదు. బీదరికపు సంఖ్యల నుంచి విముక్తి పొందలేదు. మార్కెట్ వ్యవస్థ అంటే పన్నులు అతి తక్కువగా, చట్టాలు మితంగా, వ్యాపారాల్లో ప్రభుత్వ జోక్యం లేకుండా ఉండటం. జీఎస్టీ రేట్ల తగ్గింపు ప్రో మార్కెట్ విధానం.
నిజానికి మన దేశంలో తయారయ్యే ఉత్పత్తుల్లో 80% వరకు దేశీయంగానే వినియోగమవుతున్నాయి. కేవలం 20% ఎగుమతవుతున్నాయి. ఆ 20% కూడా దేశీయంగానే వినియోగమయ్యేలా చూస్తే అసలు టారిఫ్ల ప్రభావాన్ని జీరో చేయొచ్చనేది కేంద్రం ఆలోచనగా ఉంది. అందుకే దేశంలో ఎక్కువగా కొనుగోళ్లు జరిగే పండగ సీజన్ను లక్ష్యంగా చేసుకుని జీఎస్టీ సంస్కరణలు తీసుకొచ్చింది. ఇక్కడ దేశీయ వినియోగం ఏమాత్రం పెరిగినా ఖచ్చితంగా ఎగుమతిదారులకు రిలీఫ్ దక్కినట్టేననే వాదన వినిపిస్తోంది. ట్రంప్ టారిఫ్లు విధించిన సమయంలోనే పలువురు ఆర్థికవేత్తలు దేశీయ వినియోగంపై దృష్టి పెట్టాలని సూచించారు. ఆ కోణంలో ఆలోచించే కేంద్రం జీఎస్టీ 2.0కు రూపుదిద్దిందని చెబుతున్నారు. ట్రంప్ టారిఫ్కు కౌంటర్గా పలు రకాల వ్యూహాలు రచిస్తున్న కేంద్రం జీఎస్టీ పేరుతో అందుబాటులో ఉన్న అస్త్రాన్ని ప్రయోగించింది. నిత్యావసరాలతో పాటు సామాన్యులు ఎక్కువగా వినియోగించే ఉత్పత్తులన్నింటిపైన జీఎస్టీ లేకుండా పోవడమో లేదంటే కేవలం 5% జీఎస్టీని పరిమితం చేయడమో ఖచ్చితంగా వ్యూహాత్మకమే. ఈ దెబ్బతో భారత్ బలంగా రిటార్ట్ ఇవ్వగలదని నిరూపించాలనే నిశ్చయంతో కేంద్రం కనిపిస్తోంది. ఇప్పటికే జీఎస్టీ రెవెన్యూ అంచనాలు వేసుకున్న కేంద్రం రేట్లు తగ్గితే వినియోగం ఖచ్చితంగా పెరుగుతుందనే విశ్వాసంతో ఉంది. అన్ని రకాల సమీకరణాలు అవకాశాల్ని బేరీజు వేశాకే ఈ నిర్ణయం వెలువడిందని చెబుతున్నారు. ఎటుపోయి ఎటొచ్చినా అంతిమంగా ఎంతో కొంత లాభమే జరుగుతుందని లెక్కలు వేశామంటున్నారు. అయితే ట్రంప్ టారిఫ్లకు సంబంధించిన ఇక్కడ సమస్య లేకపోలేదు. ఇక్కడ కేవలం వస్తువుల వినియోగం ఒక్కటే సమస్య కాదు, ఆ వస్తువుల ధర కూడా ప్రధానమే. ఇప్పుడు జీఎస్టీ రేట్ల పెంపుతో వినియోగం పెరిగే మాట నిజమే, కానీ ధరలు తగ్గినప్పుడు ఉత్పత్తిదారులకు వచ్చే నష్టం మాటేమిటనే ప్రశ్నలు కూడా వస్తున్నాయి. ఎంతైనా అమెరికా మార్కెట్ ధర కంటే ఇండియా మార్కెట్లో ధర తక్కువే ఉంటుందనేది తెలిసిన విషయమే. అయితే ధరలు తగ్గినా అమ్ముడుపోయే ఉత్పత్తుల సంఖ్య పెరుగుతుందనే మరో కోణం లేకపోలేదు. తద్వారా నష్టం రాకుండా చూసుకోవచ్చని చెబుతున్నారు. ముందు ఎగుమతిదారులు కుప్పకూలకుండా వారిని నిలబెట్టాలి. ఒక్కసారి నిలదొక్కున్నాక వారే ప్రత్యామ్నాయ వ్యూహాలతో మళ్లీ లాభాల దిశగా పయనిస్తున్నారు. ప్రస్తుత జీఎస్టీ సంస్కరణలు ఎగుమతిదారుల్ని టారిఫ్లను తట్టుకుని నిలబడేలా చేస్తాయనే విషయంలో పరిశ్రమ వర్గాలు కూడా ఏకీభవిస్తున్నాయి. కొన్నాళ్లపాటు లాభ నష్టాలు లేని ఫేజ్ ఉన్నా పర్వాలేదని, నిలదొక్కున్నాక నిదానంగా లాభాల దిశగా పరిశ్రమ ముందడుగు వేస్తుందని అంచనా. తద్వారా లక్షలాది ఉద్యోగాల కోతకు అడ్డుకట్టపడి వృద్ధి రేటుపై వెంటనే ప్రభావం పడకుండా చూసుకోవచ్చని, నిలదొక్కుకోవడానికి కాస్త సమయం దొరకడంతో పరిశ్రమ ఊపిరి పీల్చుకుని రెట్టించిన ఉత్సాహంతో లాభాల దిశగా ప్రణాళికలు రచిస్తుందని భావిస్తున్నారు. దేశంలో ఉన్న మధ్యతరగతి వినియోగ శక్తిని పెంచడమే లక్ష్యంగా కేంద్రం జీఎస్టీ సంస్కరణలు తెచ్చినట్టు కనిపిస్తోంది. మరి కేంద్రం వేసుకున్న లెక్కలు ఆచరణలో ఎంతవరకు నిజమవుతాయి? మిడిల్ క్లాస్ వినియోగం విషయంలో అంచనాలు ఎంతవరకు వాస్తవానికి దగ్గరగా ఉన్నాయి? ఈసారి పండుగ సీజన్ మన దేశ ఆర్థిక సత్తాకు నిదర్శనంగా నిలబోతుందా? గత 2 దశాబ్దాలుగా దేశ ఆర్థిక వృద్ధికి పెరుగుతున్న మధ్యతరగతే ప్రధాన ఇంధనంగా ఉంది. ఇప్పుడు కూడా ఆ మధ్యతరగతినే ప్రధానంగా టార్గెట్ చేసుకుని జీఎస్టీ సంస్కరణలు తీసుకొచ్చారు. వృద్ధి రేటుకు, జీడీపీకి దేశీయ వినియోగమే కీలకంగా మారిన తరుణంలో ఆ వినియోగానికి మూలాధారమైన మిడిల్ క్లాస్ను మురిపించడానికే జీఎస్టీ రేట్లు తగ్గించారు. ఈ చర్యతో వినియోగం పుంజుకుని వృద్ధి రేటుకు ఢోకా లేకుండా పోతుందని అంచనా వేస్తున్నారు. ఎలాగైతే చైనా ఎగుమతి ఆధారిత ఆర్థిక వ్యవస్థగా శరవేగంగా ఎదిగిందో అలాగే మనం వినియోగ ఆధారిత ఆర్థిక వ్యవస్థగా ఎదగడానికి ఇదే సరైన సమయమని భావిస్తున్నారు. నిజానికి భారత్ ఇంతవరకు తన వినియోగ శక్తిపై పూర్తిస్థాయి దృష్టి పెట్టలేదనే చెప్పాలి. ఇప్పటివరకు మధ్యతరగతి కూడా క్రమంగా విస్తరిస్తూ తన వినియోగ శక్తిని పెంచుకుంటూ పోయింది. ఇదంతా సహజ పరిణామ క్రమంలో జరిగింది. అంతేకాని ప్రభుత్వం నిర్దిష్టంగా ఇందుకోసమే ప్రణాళికలు రచించలేదు. కానీ ఇప్పుడు మాత్రం సర్కార్ వ్యూహం మార్చింది. దేశీయ వినియోగానికి బూస్ట్ ఇవ్వడంతో పాటు దేశ ఆర్థిక వ్యవస్థ విస్తృతి పెంచడం, భారత్ అసలు ఆర్థిక సత్తాను ప్రపంచానికి చాటడం, మన ఉత్పత్తులకు మన మార్కెట్లోనే పూర్తి స్థాయిలో డిమాండ్ ఉండేలా చూసుకోవడం లాంటి బహుళ లక్ష్యాలను కాంక్షిస్తోంది. కాబట్టి జీఎస్టీ సంస్కరణలు వినియోగంలో ఎలాంటి మార్పులు తెస్తాయనేది భవిష్యత్ ఆర్థిక వ్యూహాలకు కీలకంగా మారుతుంది అనడంలో సందేహం లేదు. గత అనుభవాల ప్రకారం చూస్తే మన ఘనమైన వినియోగమే కొన్నిసార్లు సంక్షోభాల నుంచి దేశాన్ని బయటపడేసింది. మొన్నటికి మొన్న కరోనా వచ్చినప్పుడు ప్రపంచ దేశాలతో పోలిస్తే మన ఆర్థిక వ్యవస్థ వేగంగా కోలుకోవడానికి ఈ వినియోగమే కారణమని అనేక అధ్యయనాలు తేల్చాయి. అందుకే మన దేశానికి ప్రధాన సానుకూలత అయిన వినియోగాన్ని పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకోవాలని కేంద్రం భావిస్తోంది. ఇటీవలే కొన్ని అంతర్జాతీయ సంస్థలు వేసిన అంచనాల్లో భారత్ వినియోగ శక్తి త్వరలో అమెరికాతో సమానమవుతుందని అంచనాలు వెలువడ్డాయి. దీంతో కేంద్రం వెంటనే అప్రమత్తమైంది. ఇకపై వినియోగ కేంద్రంగా ఆర్థిక వ్యూహాలకు పదును పెట్టాలని డిసైడ్ అయింది. ఇంతకాలం ప్రజల ఆదాయం పెంచడమే లక్ష్యంగా సంస్కరణలొచ్చాయి. తద్వారా మధ్యతరగతి బాగా విస్తరించింది. ఈ విస్తరించిన మధ్యతరగతి వినియోగ శక్తిని మనకంటే ప్రపంచ దేశాలే ముందుగా గుర్తించాయి. అందుకే యాపిల్ లాంటి సంస్థలు కూడా తమ కొత్త ఉత్పత్తుల్ని మొదట భారత్ మార్కెట్లోనే రిలీజ్ చేస్తున్నాయి. అమెజాన్ వ్యాపారంలో మెజారిటీ వాటా భారత్దే. విచిత్రం ఏమిటంటే
అంతర్జాతీయ దిగ్గజ వ్యాపార సంస్థలు కొన్నేళ్లుగా మన మార్కెట్ను సద్వినియోగం చేసుకుంటూ భారీ లాభాలు కళ్లజూస్తున్నా అదే సమయంలో దేశీయ సంస్థలు సరైన వ్యూహరచన కొరవడి ఈ మార్కెట్ను పూర్తిస్థాయిలో వినియోగించుకోలేకపోతున్నాయి. ఇలాంటి సంస్థలకు ప్రస్తుత జీఎస్టీ సంస్కరణలు బాగా ఊతమిస్తాయనే అంచనాలున్నాయి. ఏ దేశ ఆర్థిక వృద్ధికైనా భిన్నమైన వ్యూహాలుండాలి. అదే సమయంలో మొదట స్వదేశంలో ఉన్న అన్ని అనుకూలతల్ని ఉపయోగించుకోవాలి. ఆ తర్వాతే గ్లోబల్ మార్కెట్ వైపు చూడాలి. భారత్ విషయానికొస్తే ఈ పని రివర్స్ అయింది. గ్లోబల్ మార్కెట్పై గురిపెట్టిన భారత్ కొన్ని రంగాల్లో ప్రపంచ దేశాలకు అతిపెద్ద ఎగుమతిదారుగా మారింది. అదే సమయంలో లోకల్ మార్కెట్ను మాత్రం ప్రత్యేకంగా పట్టించుకోలేదు. ఏదో సహజంగా జరిగే పరిణామాలకు అనుగుణంగా మార్కెట్ స్పందిస్తూ వచ్చింది. కానీ ఇప్పుడు మొదటిసారి ప్రభుత్వం దేశీయ మార్కెట్పై ఫోకస్ పెట్టడం ఖచ్చితంగా సానుకూల పరిణామాలకు దారితీస్తుందని నిపుణులతో పాటు పరిశ్రమ వర్గాలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి. అందుకే ఇప్పుడు జీఎస్టీ సంస్కరణను ఓ కేస్ స్టడీగా పరిగణించాల్సిన అవసరం ఎంతైనా ఉందంటున్నారు. తీసుకున్న చర్య ఒకటే అయినా బహుళ లక్ష్యాలున్నాయి కాబట్టి ఏ టార్గెట్ దిశగా ఎంతవరకు పనిచేస్తుందనేది జాగ్రత్తగా అధ్యయనం చేయాలి. ఈ సంస్కరణను నిర్దిష్టంగా స్టడీ చేస్తే రాబోయే రోజుల్లో మరిన్ని సంస్కరణలు తేవాలా వద్దా, తెస్తే ఎలాంటి సంస్కరణలు తేవాలి అనే విషయాలపై క్లారిటీ వస్తుంది. దేశీయ మార్కెట్ స్పందించే విధానాన్ని బట్టి ఏ రంగాల్లో ఉత్పత్తి పెంచాలో, ఏ రంగాల్లో ఉత్పత్తి తగ్గించాలో కూడా ఓ నిర్ధారణకు రావడానికి వీలవుతుంది. తద్వారా ధరల హెచ్చుతగ్గులకు కూడా కళ్లెం వేయొచ్చనే అంచనాలున్నాయి. తర్వాత జీఎస్టీ సంస్కరణతో మరీ అద్భుతాలు జరగకపోయినా పర్లేదు, కానీ దేశీయ మార్కెట్ను మనం చూసే దృక్కోణం మాత్రం ఖచ్చితంగా మారుతుంది అనడంలో సందేహమే లేదు. ఈ ఒక్కటి ఖచ్చితంగా జరిగితే ఆపై ఏం జరిగినా బోనస్గా తీసుకోవచ్చని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఇంతవరకు ఎలాంటి ప్రభుత్వపరమైన ప్రయత్నం లేకుండానే పెరిగిన దేశీయ వినియోగం ఇక ముందు ఎలాంటి కొత్త శిఖరాలు అధిరోహిస్తుందనేది తేలాలి. తద్వారా వినియోగంలోనూ భిన్న వ్యూహాలపై ఆలోచించే ఆస్కారం ఏర్పడుతుంది. ఒక్కసారి దేశీయ వినియోగం పుంజుకుని జీఎస్టీ నష్టం పూడ్చుకునేలా ఉంటే అప్పుడు భవిష్యత్తులో ప్రపంచ దేశాలు కూడా భారత్పై టారిఫ్లు విధించడానికి 1కి 4 సార్లు ఆలోచించే పరిస్థితి వస్తుందని ఊహిస్తున్నారు. అయితే ఇక్కడ కేవలం ప్రారంభం బాగుంటే సరిపోదు. అనుకున్నది అనుకున్నట్టుగా జరగాల్సిన అవసరం ఉంది. అందుకే ప్రయోగాత్మకంగా ఎక్కువ అమ్మకాలు జరిగే పండగ సీజన్ను టార్గెట్ చేశారు. ఈ సీజన్లో అమ్మకాలు అత్యధికంగా జరుగుతాయనేది రుజువైన సత్యం. అందుకే ఇప్పుడు జీఎస్టీ సంస్కరణల ప్రభావం ఇలాంటి సీజన్లోనే బాగా కనిపిస్తుందని భావిస్తున్నారు. అప్పుడు అవసరమైన మార్పు చేర్పులు చేసుకోవడానికి కూడా వీలుగా ఉంటుందనే అభిప్రాయాలున్నాయి. మరి భారత్ జీఎస్టీ సంస్కరణ అనుకున్న టార్గెట్లు రీచ్ అవుతుందా లేదా అనేది చూడాల్సి ఉంది.